ఎంతో రుచికరమైన నల్ల శనగలతో కర్రీ చేద్దాం. ఇది దోసలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కానీ తినొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు నల్ల శనగలు అయితే తీసుకొని వాటిని ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసి మనం ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల బాగా నానుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని మనం ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే నీళ్లు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. మనమైతే ఇప్పుడు దాంట్లో కావాల్సినవి కట్ చేసుకుందాం. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. శనగలు ఉడికిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని శనగలు అయితే తీసి మనం మిక్సీ అయితే పట్టుకుందాము. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం కర్రీలోకి యూస్ చేస్తాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి 2 లవంగాలు, ఒక చెక్క ముక్క వేసుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇది ఒక మంచి టిప్. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడే దాంట్లోకి మనం కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది మొత్తం వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే వేసుకొని వేయించుకోవాలి. టమాటో, ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లోకి మనం 1 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. మిశ్రమం అంతా మగ్గిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చనా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. దాంట్లోకి మనం ఇప్పుడు రుచికి సరిపడినంత కారం, ఉప్పు, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇది మీ టేస్ట్కి అనుసారంగా వేసుకోండి. ఈ మిశ్రమం అంతా కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు అయితే వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోండి. దీనిలోకి ఇందాక మనం ఉడికించినప్పుడు శనగలలో వాటర్ అయితే వచ్చింది కదా, దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. నేనైతే అదే యూస్ చేస్తాను. ఆ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకొని కర్రీని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి బాగా. కూర కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మరీ డ్రై చేయకండి. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉంచితే అది చల్లబడిన తర్వాత మనకి థిక్ అయిపోతుంది. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.